సో యాక్చువల్గా మన బిల్ వచ్చేసి జస్ట్ ఇప్పుడు నా ఫింగర్ ఉంది కదా, అనుకోకుండా నేను ఇక్కడ ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా బయట పడిపోతుంది ఇది. కాకపోతే దీంట్లో నేను మైనర్గా కొన్ని చేంజెస్ రాయల్ ఎన్ఫీల్డ్ నిజంగా క్వాలిటీ మీద పనిచేసి చేసినట్టే మస్తు ఉంటుండే. పేడ్నో ఇంజన్ ఒకటి కావాలా, బైక్ కూడా కావాలా? అదే పేడ్నో అని చెప్తున్నా. ఇంజన్ ఒకటే బైక్ ఒకటే అంటే ఐ విల్ పే యూ. రే కొడతారా? ఇగో చూడండి ఫ్రెండ్స్, స్క్రాప్ బండ్లు ఎట్లున్నాయో. అవి స్క్రాప్ బండ్లు కావాలి రే, సర్వీస్కి వచ్చిన బండ్లు రే. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో వన్ మోర్ డే టు గో, జస్ట్ వన్ మోర్ డే అండ్ ఇది లాస్ట్ బ్లాగ్. దీని తర్వాత మీకు నెక్స్ట్ రైడ్ బ్లాగ్స్ వస్తాయి. అండ్ సో రైడ్కి వెళ్ళే ముందు ప్రిపరేషన్ చాలా ఉంటుంది. బికాస్ నాకు తెలిసి నేను మొన్ననే రైడ్కి వెళ్ళినా, కానీ అంత లాంగ్ రైడ్కి వెళ్ళలేదు, జస్ట్ 4-5 డేస్ కోసం మాత్రమే పోయినా కాబట్టి. సో ఫస్ట్లీ నేను నా డ్రోన్వి ప్రొపెల్లర్స్ ఉంటాయి కదా, ఇవి వింగ్స్ అనమాట. సో డ్రోన్ 2-3 సార్లు క్రాష్ అయింది. సో దాని వింగ్స్ అవన్నీ చెక్ చేసుకున్నా, ఆల్రెడీ రిప్లేస్ చేసిన. కానీ ఈ డ్రోన్ని ఛార్జ్ చేయాలి. డ్రోన్ని నేను వెళ్ళేటప్పుడు ఛార్జ్ చేస్తాను. అండ్ మన ముందు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అదేంటంటే మనం ఇప్పుడు 2000 పైన కిలోమీటర్స్ రైడ్ చేయబోతున్నాం. అండ్ దానికి మన బైక్ రెడీ లేదు, కొత్త బైకే రెడీ లేదు. ఎందుకంటే 5000 కిలోమీటర్స్ ఆల్రెడీ తిరిగేసింది. సో సెకండ్ సర్వీస్ చేయాలి. సెకండ్ సర్వీస్ చేయడానికి తీసుకెళ్దాం. ఆల్రెడీ 10 o'clockకి అపాయింట్మెంట్ తీసుకున్నా. సో ఇక్కడ నుంచి మన బైక్ స్టార్ట్ చేద్దాం అండ్ స్ట్రైట్గా మదీనా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్దాం. ప్రతి రైడ్లో నేను మన హెల్మెట్ ఏదైతే ఉంటుందో దీంట్లో పరానిది ఇంటర్కామ్ యూజ్ చేస్తా. కానీ ఈసారి రైడ్లో ఒక కొత్త ఇంటర్కామ్ యూజ్ చేస్తున్నా. అదే మన సెనాది. ఇది చాలా రోజుల నుంచి ఉంది నా దగ్గర, కాకపోతే ఎప్పుడు యూజ్ చేయలేదు. బికాజ్ దీని కనెక్టివిటీ అయితే ఉంటుందో అంటే ఇక్కడ ప్రెస్ చేస్తే ఇలా కిందకి వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం అన్సేఫ్ అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు నాతో పాటు ఇంకో అతను కూడా జాయిన్ అవుతుండు. అతని హెల్మెట్ పైన కూడా సెనా ఉంది. సో మేమిద్దరం కమ్యూనికేట్ చేయాలంటే మా ఇద్దరి దగ్గర సెనా ఉంటే మాత్రమే కనెక్ట్ కాగలుగుతాము. అదే పరానీ ఉంటే కనెక్ట్ కాలేము. అండ్ పరానీ కాకుండా ఇంకో ఇంటర్కామ్ కూడా ఉంది. ఇది నేను లాస్ట్ టైం చూపించిన కదా ఈ హెల్మెట్ పైన. ఇది బ్లూ ఆర్మర్ హెల్మెట్. సారీ, ఈ హెల్మెట్ రాయల్ ఎన్ఫీల్డ్ది అండ్ ఈ ఇంటర్కామ్ బ్లూ ఆర్మర్ది. ఈ బ్లూ ఆర్మర్ ఇంటర్కామ్ కూడా ప్రతి ఒక్క డివైస్తో కనెక్ట్ అవుతుంది. పదండి ఇక మొత్తం ముచ్చట్లన్నీ నేనే వేస్తే మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళి సర్వీస్ కూడా చేయాలి. సో మిగతా ముచ్చట్లన్నీ మనం మోటో బ్లాగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడియో చాలా కూల్ గురు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై GoPro వ్యూ. మన సావిత్రి అసలు January 23కి తీసుకున్నాం అండ్ 5073 కిలోమీటర్స్ తిరిగేసినాం. సో నెక్స్ట్ మనం ఒక రైడ్ కూడా పోబోతున్నాం దీనిపైన. దానికోసమే ఇప్పుడు చాలా పెద్ద రైడ్కి పోబోతున్నాం. మేబీ ఫస్ట్ ఎవర్ బిగ్ రైడ్ సావిత్రి పైన ఇదే కాబోతుంది. దానికోసమే దీన్ని సర్వీస్ చేయాలి. ఇంకా 500 కిలోమీటర్స్ ఉంది, కానీ దారి మధ్యలో సర్వీస్ చేయడం కంటే ఇక్కడే సర్వీస్ చేయించుకొని తీసుకోవడం బెస్ట్ అని చెప్పి అనిపించింది. బండి కొంచెం స్టార్ట్ చేసి ఉంచిన, అంటే కొంచెం వార్మప్ అవుతుంది. రాత్రి నుంచి ఇంజన్ ఐడల్ ఉంది కదా. సో ఏ బండి అయినా సరే వార్మప్ చేయడం ఇంపార్టెంట్. నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పేసిన. యాక్చువల్గా అంటే ఈ బ్లాక్ కలర్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో తీసుకోకండి. ఫస్ట్లీ ఇది చూడడానికి మస్తు అట్రాక్టివ్గా అనిపిస్తుంది, కానీ మనం ఎప్పుడైతే రఫ్గా యూజ్ చేస్తామో అడ్వెంచర్కి తీసుకుపోతామో ఈ గోల్డెన్ రిమ్స్ ఉన్నాయి కదా, గోల్డెన్ రిమ్స్ కనిపించవు, డిసపియర్ అయిపోతాయి. మొత్తం మట్టిలా దుమ్ములా బ్లాక్ బ్రౌన్ ఇంకా డిఫరెంట్ కలర్స్లో మారిపోతుంది. సో దానికంటే బెస్ట్ బ్లాక్ తీసుకుంటే మనం ఏడికి తీసుకోపోయినా సరే అది బ్లాక్లోనే ఉంటుంది. అండ్ చూడడానికి మనకు అంత బాధ అనిపించదు అనమాట. అరే సరే బ్లాక్లో బ్రౌన్ అయినా సరే అరే ఏం కాదు భయ్, అది అన్నిటికీ నడుస్తుంది అని చెప్పి. కానీ ఇది జర దుమ్ము అయింది అనుకోండి, ఎట్లా అనిపిస్తుంది, అరే మంచిగా కనిపిస్తుంది. అంటే నీట్గా ఉంటేనే మంచిగా కనిపిస్తుంది, నీట్గా లేకపోతే మంచిగా కనిపించదు. సో చాలామంది అడుగుతున్నారు కదా ఈ బండి పర్ఫార్మెన్స్ ఎట్లుందని చెప్పి. ఇప్పుడు బ్లాగ్ చేస్తూ మీకు చెప్తా అసలు దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఏం సంగతి అన్నది. నన్ను కలిసిన ప్రతి సబ్స్క్రైబర్ నాతో ఒకటే అడుగుతున్నాడు, అన్న ఈ బైక్ది పర్ఫార్మెన్స్ ఎట్లుందని చెప్పి. అయితే బైక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే బైక్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా మంచిగా ఉంది. చాలా ఇంటెలిజెంట్గా లాంచ్ చేసిండు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450cc సెగ్మెంట్లో అడ్వెంచర్ టూరర్. దాంతోపాటు ఈ బండి అంటే ఇప్పుడు పాత హిమాలయన్లో ఏవైతే లేవో అవన్నీ దీనిలో ఉన్నాయి. కానీ అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను 5000 కిలోమీటర్స్ నడిపించేసిన. సో హైవే మీద కూడా మంచిగా ఉంది, ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా మంచిగా ఉంది. వాస్తవం చెప్పాలంటే ఈ బండి వెయిట్ అయితే ఉందో అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బికాజ్ 196 kgs వెయిట్ మాత్రమే తింది. సో మనం ఆఫ్ రోడ్ చేసేటప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్ ఫీల్ అవుతాము. అండ్ నార్మల్గా ట్రాఫిక్లో నడిపించేటప్పుడు హైవే మీద నడిపించేటప్పుడు కూడా బండి మంచిగా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా పోతున్నట్టు ఉంటుంది అండ్ గ్రౌండెడ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు పానియర్ స్టాప్ బాక్స్ అవన్నీ వేసిన తర్వాత కొంచెం బండి లాగ్ అవుతున్నట్టు ఉంటుంది, పవర్ లాగ్ అవుతున్నట్టు ఉంటుంది. బికాజ్ ఎందుకంటే 40 హార్సెస్ కదా, మనం ఇంతకుముందు దాకా 47 హార్సెస్ నడిపిస్తుంటాయి. జస్ట్ 7 హార్సెస్, కానీ
డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది, డిఫరెన్స్ అనేది నాకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం ఈ బండి నడిపిస్తున్నారో మీకైతే మంచి పెద్ద బండి, మంచి ప్రీమియం బండి అనిపిస్తుంది. దీనిలో కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు థ్రాటల్ గ్రిప్స్ ఉన్నాయి కదా, నేను చేతిలో ఏవైతే పట్టుకున్నానో అవి 5000 కిలోమీటర్లకే అరిగిపోయినాయి. మీకు డీటెయిల్గా ఒకసారి సర్వీస్ సెంటర్ పోయిన తర్వాత చూపిస్తానండి మీకు. జస్ట్ 5000 కిలోమీటర్స్కి లెఫ్ట్ సైడ్ థ్రాటల్ గ్రిప్ మొత్తం అంతా అరిగిపోయింది. సో బైక్ క్వాలిటీ విషయానికి నాకు అప్పుడప్పుడు అంటే చూడడానికి అయితే మంచిగా ప్రీమియంగా అనిపిస్తుంది. కానీ దీనిలో వాడిన అన్ని పార్ట్స్ అంటే వాడిన అన్ని కాంపోనెంట్స్, అన్ని పార్ట్స్ క్వాలిటీవా లేకుంటే అట్లా తయారు చేసి తీసుకొచ్చి పెట్టిర్రా అనే డౌట్ వస్తూ ఉంటుంది. బికాస్ బయటనే మనకి ఇట్లా వేరెంటర్ అయినప్పుడు మన చేయి పెట్టినప్పుడే 5000 కిలోమీటర్స్కి ఇదంతా అరిగిపోయిందంటే ఇక లోపల ఉన్న పార్ట్స్ ఎట్లున్నాయి అన్నది మనకు తెలియదు, టైమే చెప్తుంది. అండ్ దీనిలో ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ నేను సర్వీస్ చేయించిన తర్వాత మీకు ఏందన్నది డీటెయిల్గా బండి ఎక్కడ ఆపి చెప్తా. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి. ఆ 3 ప్రాబ్లమ్స్ ఏంటివో మీరు తెలుసుకోవాలనుకుంటే. అండ్ ఈ బండి సర్వీస్ ఇంటర్వెల్ అయితే ఉందో అది ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి అంటే 5000 కిలోమీటర్స్కి టాప్అప్ చేస్తారు ఆయిల్. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు మనం దీన్ని ఒక రేంజ్లో కొట్టినాం మనం బండిని, ఆ ఇంజన్ ఆయిల్ అంతా మాడిపోయి ఉంటుంది. సో బెటర్ ఏంటంటే కొత్త ఇంజన్ ఆయిల్ వేసుకోవడం. ఇప్పుడు ఈ సిటీలో నడిపించేటోళ్ళకి ఏం పెద్ద ఫరక్ పడదు. 5000 కిలోమీటర్లు కానీ కూడా మస్తు టైం పడుతుంది. కానీ మనం కంటిన్యూస్గా 500 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు కొడుతున్నప్పుడు ఇంజన్ ఆయిల్ పరిస్థితి ఏందో ఆలోచించండి ఒకసారి. దానికోసం కొత్త ఇంజన్ ఆయిల్ వేయించేసాం. అండ్ ఇక్కడ హైదరాబాద్ ఇది ట్రాఫిక్ ఉంటే ఉన్నది కానీ జనాలు నడిపించేటోళ్ళు అయితే క్రేజీ మ్యాడ్ నడిపిస్తారు అసలు. ఇట్లా నేను పోతుంటా కదా, సడన్గా ఇట్లా కిందికి ఒక యాక్టివ్ అవుతుంది, సడన్గా ఇట్లకెళ్ళి స్ప్లెండర్ ప్లస్ పోతుంది, సడన్గా ముంగటికి వెళ్ళి పల్సర్ ఇట్లా కట్టు కొడుతుంది. నాకు అర్థం కాదు. మళ్ళీ నేను రోడ్డు మీద పోతున్నానా పోతలేనా, నేను కనిపిస్తలేనా ఇన్విజిబుల్ అయిపోయినా ఏందని చెప్పి నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. క్రేజీ రైడర్స్ అయిపోయారు అందరు, క్రేజీ రైడర్స్. చలో మీ అందరినీ నేను మధ్యన కూడా సర్వీస్ సెంటర్ దగ్గర కలుసుకుంటా పదండి. ఇట్లా నడిపిస్తారనమాట. ఫోన్ తర్వాత మాట్లాడు భయ్యా, పక్క కాపీ మాట్లాడు. ఇంత అర్జెంటుగా నువ్వేమన్నా మోడీ గారితో మాట్లాడేది ఉందా? ఏంద్రా భయ్య అసలు కామన్ సెన్స్ ఉండదు మీకు. రోడ్ల పైన ఫోన్ మాట్లాడుకుంటే రప్పని ఇట్లా గుసాయిస్తారు. వెనకాల ఉన్న పరిస్థితి ఏంది? మళ్ళీ అదొక స్టైల్ డ్రైవింగ్ అది. అంటే ఆ రైడింగ్ కూడా దాంట్లో ఒక మంచి స్టైల్ యాటిట్యూడ్ ఉంటుంది అన్నమాట. ఫోన్ ఇట్లా పట్టుకొని ఐ ఆమ్ ద ప్రో రైడర్ రప్ కట్టుకొట్లా ముంగడ మస్తు గ్యాప్ ఉంది, బ్రేక్ వేసుకుంటా నేను. వెనకాల సంగతి తెలియదు మనకి, ముంగట మనం సేఫ్ ఉంటే చాలు. మీరు కూడా ట్రాఫిక్లో నడిపించేటప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎదురవుతారా? అవునా కాదా చెప్పండి నాకు. ఇట్లాంటి వాళ్ళు ఎదురైనప్పుడు ఏం చేస్తారు మీరు? ఏమైనా అంట రావాలని లేకుంటే లైట్ తీసుకొని నా లెక్క సైలెంట్గా వచ్చేస్తారా? మీరైతే ఏం చేస్తారు నా ప్లేస్లో ఉంటే? చెప్పండి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. ఇట్లా మనం రికార్డ్ చేసుకుంటూ పోయినాం అనుకోండి హైదరాబాద్లో, ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క వ్లాగ్లో మనకి 20-30 మంది తగులుతారు. నెంబర్ తక్కువనే కాదు, ఇంకెక్కువ అవుతుంది. అండ్ మనం ఎప్పుడైతే ఇట్లా మాట్లాడుతుంటాం కదా, అరే ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పి. ఇప్పుడు దీంట్లో కొంతమంది ఉంటారు ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. నువ్వు ఫస్ట్ బండి చక్కగా నడిపి దాని తర్వాత వేరేల గురించి నాలెడ్జ్ అని చెప్పి. కరెక్ట్. మనం ఎప్పుడైనా ఏదైనా చెప్పినాం అనుకోండి, ఎవరికైనా సరే మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి వాళ్ళలో కూడా కొంతమంది ఉంటారు. మనకు ఫస్ట్ ఏం చెప్తారంటే, అరే నువ్వు ఫస్ట్ చక్కగా చేయి దాని తర్వాత ఇంకెవరన్నా అని. మనం చక్కగా చేసినా కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోరు, దాన్ని యాక్సెప్ట్ చేయరు. మనం మంచిగా పోయినా సరే అది తప్పే వాళ్ళకి, ఎందుకంటే మనం ఫోన్ వాడతలేం కదా. ఇట్స్ జస్ట్ ఎ ఫనీ ఫ్యాక్ట్ బ్రదర్స్, లైట్ తీసుకోండి. అంటే జస్ట్ ఎ ట్రూత్. జస్ట్ దీన్ని వినండి, పాటించండి, అంతే, వదిలేసేయండి. ఎక్కువ హార్ట్ మీదకి లంగ్స్ మీదకి తీసుకోకండి. చిల్. అబ్బా ఏం ఖతర్నాక్ అనిపిస్తుంది చూడండి. థార్ మొత్తం మాడిఫై చేయించిన తర్వాత, అంటే ఎక్కువ మాడిఫై చేయలేడు, ఓన్లీ టైర్స్ పెద్దగా చేయించిండు. అండ్ పైన చిన్న అడిషన్స్ వేయించిండు. స్నార్కిల్ వేయించాను, ముంగడ గ్రిల్ వేయించిండు. బా ఈ థార్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఏ థార్ చూసినా సరే దాని మిర్రర్ క్రాక్స్ వచ్చినాయి ఉంటాయి. థార్ది మిర్రర్ ఇంత సెన్సిటివ్ ఉంటుందంటే ఉత్తగానే క్రాక్స్ వచ్చేస్తాయి. ఆ ముంగడ గ్రిల్ మాత్రం సెక్సీ వేయించిండు. ఆ గ్రిల్ పైన మళ్ళీ ఆక్సిలరీ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. వెనకాల వావ్, ఆ వెనకాల అవి ఏమంటారు లైట్స్ ఉన్నాయి వెనకాల, బ్రేక్ లైట్స్. క్రేజీ ఉంది. కానీ మన గోల్డెన్ థార్కి ఇవన్నీ చేపిలేం. మన గోల్డెన్ థార్ ఏంటంటే ఎంత సింపుల్గా ఉంటే అంత డీసెంట్గా అనిపిస్తుంది. బ్లాక్ కలర్ థార్ ఉంటే ఇట్లాంటివన్నీ చేపిస్తే మస్తు హైలైట్ అయ్యేది. బాగుంది చిచ్చాని థార్. రైట్, సక్సెస్ఫుల్లీ మనం అయితే సర్వీస్ సెంటర్కి రీచ్ అయినాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే చాలా బండ్లు ఉన్నాయి సర్వీస్కి.
ఇది కూడా అంటే కంపెనీ స్టోర్ కాదు, కానీ కంపెనీ స్టోర్ కంటే కూడా ఎక్కువ బండ్లు ఇక్కడ చూడొచ్చు మనం. సర్వీస్ కాదు చూడండి ఎన్ని బండ్లునే మొత్తం. అండ్ అక్కడ కూడా సర్వీస్ రాస్తున్నాడు. అబ్బా లోపల ఎన్ని బండ్లు ఉన్నాయో. మోస్ట్లీ నేను మాట్లాడినా తొందరగానే అయిపోవాలి. సర్వీసింగ్ అక్కడికి వెళ్ళాలా దాన్ని వస్తాడు రాని నేను అడుగుతాను. యాక్చువల్గా ఈరోజు చాలా బండ్లు ఉన్నాయి, కానీ నా పర్సనల్ అంటే నా రిక్వెస్ట్ పైన ప్లస్ మన రిఫరెన్స్ పైన మనకు కొంచెం మన ఫేస్ తెలుసు కాబట్టి మన బండి రోజు సర్వీసింగ్కి తీసుకున్నారు. బికాజ్ రేపు నేను రైడ్కి వెళ్ళేది ఉంది, లేకపోతే మాత్రం నన్ను రేపు రమ్మన్నారు సర్వీసింగ్కి. థ్యాంక్స్ టు రాయల్ ఎన్ఫీల్డ్. వాళ్ళు రైడర్స్ బాధలను కూడా అర్థం చేసుకొని ఇట్లా అప్పుడప్పుడు సర్వీస్కి తీసుకుంటారు బండి. సో ఇప్పుడు సర్వీస్కి ఇస్తే నాకు తెలిసి ఫస్ట్ హాఫ్లోనే పోస్ట్ లంచ్ ఆర్ లంచ్ కంటే ముందే మన బండి అయిపోవాలి. ఆ లోపు నేను ఎక్కడైనా కూర్చొని టైంపాస్ చేస్తూ ఉంటా బండి అయిపోయేదాకా. ఆయన చెప్పిన దీంట్లో ఇంకో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయాలి రాయల్ ఎన్ఫీల్డ్. వాటిని అడ్రస్ చేస్తే మంచిగా ఉంటుంది. బట్ ఇది కూడా అడుగుదాం బ్రో ఇవి మొత్తం మరిగిపోయినాయి. ఏం చూసాం అడుగుకో, లేకుంటే మన క్లాసిక్ హిమాలయన్ 411 వచ్చినా చూడో సార్ అడగదు. సరే నువ్వు చెప్పురా ఏం చేసాం వీడియోస్. ఇప్పుడు నేను సిరీస్ లెక్క వేయాలా? నీకు సిరీస్ లెక్క వేయడం ఇష్టం ఉంటా, లేకుంటే ఒకటే వీడియో మొత్తం చూడడం ఇష్టం? 10 నిమిషాలు మస్తు లాస్ట్ 10 నిమిషాలు మొత్తం 10 నిమిషాలు ఎట్లా చూపిస్తారు? ఆ ఇడికెళ్ళి హిమాచల్ పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 డే 1 డే 2 డే 3 లా ఉంటే ఈచ్ వీడియో అప్పుడు 14 minutes నెక్స్ట్ డే సమ్ కొత్తగా చెప్పు. టూర్ ప్లాన్ వచ్చేసి ఒక 6 days ఉంది. ఓకేనా? నువ్వు డే 1 డే 2 ఎవ్రీ డే రిలీజ్ చేస్తాను వీడియోస్. లేదంటే ఎవ్రీడే కాదు, మొత్తం రైడ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఒక ఫస్ట్ ప్రివ్యూ రిలీజ్ చేయి. ప్రివ్యూలు ఏంటి అని అంటే 6 days ఓవర్ వ్యూ క్లియర్ గా. ఇది ప్రవీణ్ నువ్వు నా బ్లాగ్ చూసినా? ప్రవీణ్ చూసిన బ్రో, నిజం చెప్పు. నేను నిజం చూసిన. అన్ని సిరీస్లు అట్నే ఉంటది కదా మరి? ఉంటది కొంచెం, అంటే లైక్ కోరుకుంటుంది సమాజం కొంచెం. అరే నిజం చెప్పు నేను నమ్మలేను ప్రవీణ్. లాస్ట్ టైం ఎడిపోయినా చెప్పు. లాస్ట్ టైం ఫోన్ చేసిన గోవా తర్వాత ఎడిపోయినా. గోవా అసలు గోవా వీడియోలు వచ్చినాయా ప్రవీణ్? అసలు నేను వీడియోలో పెట్టలే. అరే నువ్వు కాదు, నువ్వు ఎటెళ్ళినావు అని చెప్పినావు. నువ్వు వెళ్ళినావు. సరే దానికంటే ముందు ఎడిపోయినా చెప్పు. దానికంటే ముందు ఇక్కడ వచ్చినావు బ్రో, ఈయన వచ్చినావు. చూసిండవా? కానీ గుర్తుండదు. ఆయన వేరే ఛానల్ కూడా చూస్తాడు కదా. ఏదిరా వేరే ఛానల్ పేరు ఏం చెప్పు సరే. వద్దులే మళ్ళీ మీ సబ్స్క్రైబర్లు కింద చేసుకుంటే 2 అనుకోండి. ఎందుకు మాకెందుకు అవన్నీ ఉంటాయి. ఆయనకు 10 ఛానల్ ఉంటాయి, నాకు 20 ఛానల్ ఉంటాయి. నేనేమనుకుంటా అంటే సినిమాటిక్లో చేసామని చెప్పి చూసాం. నాకు కూడా ఇది అంటే ఒక కొత్త ఎక్స్పెరిమెంటే. రిలీజ్ చేస్తాము వచ్చేయండి అందరూ. సినిమాటిక్లో చేస్తాడు రాజమౌళి తర్వాత తీయడా. అరే అట్లాంటి అవకాశం రావాలరా నిజంగా. అట్లా తీయడానికి ట్రై చేస్తారు. రాజమౌళి అంతా కాకపోయినా సరే ఏదో ఒక రేంజ్లో తీయడానికి. సంపూర్ణేష్ బాబు అంటే ఘోరంగా అయితే తీయాలి. సంపూర్ణేష్ బాబు కూడా అప్రిషియేట్ చేయాలి. మస్తు ఖతర్నాక్ తీసి నాటి ఎఫర్ట్స్ పెట్టింది కదా. ఎఫర్ట్స్ పెట్టలేడు. సో అది మ్యాటర్. ఇప్పుడు నేను ఇక్కడ ఎంతసేపు బ్లాగ్ చేసినా ఇంకా పెద్ద కంటెంట్ అవుతుంది, కానీ షార్ట్ కట్లో మాత్రం కాదు. సో సినిమాటిక్లు వస్తాయి. మీ కమెంట్స్, మీ వాల్యుబుల్ కమెంట్స్ అని నేను తీసుకున్నా. ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత కామెంట్ దేనికి వస్తే అది చేసుకుంటే కాకపోతే చాలా మంది అడిగారు వీక్లో 3 వీడియోస్ వచ్చేటట్టు చూసుకో అని చెప్పి. వీక్లో 3 వీడియోస్ రావడం అయితే కష్టం సినిమాటిక్లో. బికాస్ 3-4 days ఆర్ 5 days కలిపి ఒక వీడియో అవుతుంది. సో ఈ సిరీస్ని ఒక 2 episodes 3 episodes ఫినిష్ చేసాం. మోస్ట్ ప్రాబబ్లీ మొబైల్ రేపు లాగా అర్ధగంట ఎపిసోడ్ పెట్టలేకపోతే 30 నిమిషాలు జెమినీ టీవీ రైట్ 15 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ పోతుంది, 10 నిమిషాలు ఇంట్రొడక్షన్ వస్తుంది, 5 నిమిషాలు జస్ట్ బయట కనిపిస్తుంది. కెమెరామెన్ ఈడొచ్చి షూట్ చేస్తాడు, ఈడ వచ్చి మొత్తం ఎడిట్ చేస్తాడు. మన ఉద్యోగం చేస్తాడు, మా తాత చేస్తాడా? నేను ఇస్తాను ఆ జీతం మీకు 5,000 నెలకి పండే వేసుకో. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది కొత్త ఇంటర్కామ్ ఈరోజు పొద్దున ఇన్స్టాల్ చేసిన. దీనికి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అది ఏంటంటే దీని మౌంటింగ్ అయితే ఉందో ఇది వన్ ఆఫ్ ద వేస్ట్ మౌంటింగ్ అనమాట. ఇప్పుడు నా ఫింగర్ ఉంది కదా, అనుకోకుండా నేను ఇక్కడ ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా బయట పడిపోతుంది ఇది. కానీ దీనికి ఒక మంచి జుగాడ్, జబర్దస్త్ జుగాడ్ చేసిన అదే ఈ ట్యాగ్ అనమాట. ఈ ట్యాగ్ తోటి దీన్ని ఆగురా చెప్పుకుందు. ఓకే, ఈ ట్యాగ్ని స్పాన్సర్ చేసింది ఇడే. ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఈ ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ని మనం దీని లోపలికి ఒకసారి పూజ చేస్తే ఇట్లా ఇది ప్రెస్ చేసినా కానీ కిందికి రాదు, బై మిస్టేక్లో ప్రెస్ చేసినా కానీ అన్లాక్ కాదు. సో ఎలా ఉంది నా క్రియేటివిటీ జుగాడ్. రైట్, సో మన ఇంటి పక్కకే ఉంది కాబట్టి ఈ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చిన. అరే మంచి సర్వీసింగ్ చేయరా రే,
పైసలు ఇక లేకుంటే గుర్తుందిగా ఈ నగరానికి ఏమైందో దే పెయిడ్ నో ఇంజన్ ఒకటి కావాలా బైక్ కూడా కావాలా అదే దే పెయిడ్ నో అని చెప్తున్నా కదా ఇంజన్ ఒకటే బైక్ ఒకటే అంటే ఐ విల్ పే యూ రే కొడతారా చేయలేరా అదేనా అది పాతది అదేనా పని చేయమని ఒకసారి మళ్ళీ తెలుసు ఇంకా వేయలేమమ్మా ఏమని కరెంట్లీ మన సెకండ్ సర్వీస్ అనేది మన సావిత్రి హిమాలయన్ 450 సెకండ్ సర్వీస్ చేస్తున్నాడు సెకండ్ ఇస్తున్నాడు అండ్ లంచ్ టైమ్ అసలు మన బండిలో సర్వీసింగ్ అయ్యేది కాదు కానీ ఇక్కడికి ఎక్కిందంటే గ్రేట్ అరే సర్వీస్ చేయరా బండి మంచిగా వాటర్ వాష్ చేయి చాయ్ ఇంకేమైనా కావాలంటే ఇప్పిస్తా సరేనా పండగ వేసుకో దాంతో రోజు వాటర్ రెండుగా విడదు ఇగో చూడండి ఫ్రెండ్స్ స్క్రాప్ బండ్లు ఎట్లున్నాయో అవి స్క్రాప్ బండ్లు కావాలి అరే సర్వీస్కి వచ్చిన బండ్లు అరే స్క్రాప్లో సెకండ్ హ్యాండ్లు అన్నీ అమ్ముకొని స్క్రాప్లో కనిపిస్తుంది సో యాక్చువల్గా మన బిల్ వచ్చేసి జస్ట్ 913 రూపీస్ మాత్రమే అయింది అంటే సెకండ్ సర్వీస్కి కానీ నేనేం చేసిన అంటే కౌంటర్ సేల్ అనమాట ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించిన బికాస్ బండిని పొట్టు కొట్టినాం మనం అండ్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు దాని ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తారనమాట సో దానికోసం ఇది బిల్లు సో టోటల్గా 1890 రూపీస్ అయింది 1890 రూపీస్ అయింది ఇది కొంచెం సర్ప్రైజింగ్ అండ్ ఇది నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది 1800 రూపీస్ 1890 కాదు కదా 4000 కట్టడానికి కూడా నాకు ప్రాబ్లం లేదు అంత బడ్జెట్ ఫ్రెండ్లీ అంత పాకెట్ పైన అంత లైట్ ఉంది ఈ మోటార్ సైకిల్ సో మీకు చెప్పినా కదా స్టార్టింగ్లో దీనిలో ఒక మూడు ఒక మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది బిల్ పే చేసిన తర్వాత మీకు బయటికి వెళ్ళిన తర్వాత మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ లాస్ట్ సర్వీస్లో ఏదైతే చిన్న మిస్టేక్స్ చేసిండే అవి చేయలేరు అని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నాను అవి మనం రేపటి నుండి బండిని నడిపించిన తర్వాత మనకు అర్థమవుతుంది ఆల్రైట్ మన హిమాలయన్ 450ది సెకండ్ సర్వీస్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది జస్ట్ దీనిలో ఏంటంటే సెకండ్ సర్వీస్లో పెద్దగా చేంజెస్ ఏం లేవు జస్ట్ ఆయిల్ టాప్అప్ మాత్రమే చేస్తారు బండి వాషింగ్ చేసిరు చైన్ టైట్ చేసిరు మిగతా బోల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ టైట్ చేసిరు మన బైక్లో ఆల్రెడీ ఎయిర్ ఫిల్టర్ ఉంది వెయిట్ స్పీడ్ది సో ఎయిర్ ఫిల్టర్ మళ్ళీ రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు సో చూడండి ఇప్పుడు అంటే ఇంటి నుంచి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాకపోతే దీంట్లో నేను మైనర్గా కొన్ని చేంజెస్ రాయల్ ఎన్ఫీల్డ్ నిజంగా క్వాలిటీ మీద పనిచేసి చేసినట్టే మస్తు ఉంటుండే సో అవి ఏంటి అన్నది మీకు డీటెయిల్గా చూపిస్తా ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని టైర్ సో దీని వెనకాల 140 సెక్షన్ వైడ్ టైర్ ఇచ్చారు కానీ ఈ టైర్ క్వాలిటీ ఎంత ప్యాథటిక్ ఉందంటే నేను జస్ట్ ఇప్పటిదాకా 5000 కిలోమీటర్స్ తిరిగినా మీకు ఇది కనిపిస్తుందా ఒకసారి జూమ్ చేస్తే చూడండి సో ఈ టైర్ గ్రిప్స్ ఆల్రెడీ మొత్తం వేరే అయిపోయినాయి అంటే రబ్బర్ ఇట్లా టైర్ నుంచి బయటకు వచ్చేసింది సో బికాజ్ మనం ఎప్పుడైతే బ్రేకింగ్ చేస్తున్నాం కదా సో ఈ టైర్ అంత కంఫర్టబుల్ కాదు ఈ మోడల్ జస్ట్ బెటర్ క్వాలిటీ టైర్ ఇవ్వాల్సింది ఇంకొంచెం బెటర్గా అంటే ఇంకొన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇంకొంచెం ప్రామిసింగ్ టైర్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసినట్టే మంచిగా ఉంటుండే సో ఇది ఫస్ట్ ఫ్లా ఇది కాకుండా ఇంకో రెండు ఉన్నాయి అదేంటంటే ఇప్పుడు మీకు కనిపించదు ఇక్కడ నేను ఇప్పుడు థ్రాటల్ గ్రిప్ చేంజ్ చేయించేసిన సో జస్ట్ 4000 కిలోమీటర్స్కి ఈ థ్రాటల్ గ్రిప్స్ ఏవైతే ఉంటాయో రెండు ఇక్కడివి మొత్తం అరిగిపోయినాయి సో మనకి నార్మల్గా మనం ఎప్పుడైతే థ్రాటల్ ఇస్తుంటాం లేకుంటే హ్యాండిల్ పట్టుకుంటాం కదా మన చేతికి గ్రిప్ అనేది ఫీల్ అవుతలేదు సో ఇది వెరీ ప్యాథటిక్ వెరీ వరస్ట్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ సో ఈ బోల్ట్ కనిపిస్తుంది కదా ప్రతిసారి మనం కొంచెం ఆఫ్ రోడ్ చేసినా కొంచెం స్పీడ్ బ్రేకర్స్ మీదకి వెళ్ళి కొంచెం బండిని అగ్రెసివ్గా తీసుకోపోయినా ఈ బోల్ట్ లూజ్ అయిపోతుంది అండ్ కొంతమంది బండికి అయితే ఈ బోల్ట్ ఉంటుంది కదా బోల్ట్ టైట్ చేసినప్పుడు ఈ హెడ్ ఉంది కదా దీన్ని హెడ్ బయటకు వచ్చేసింది కింద బోల్ట్ సపరేట్ అయిపోయింది సో ఈ చిన్న చేంజెస్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ పనిచేస్తుంటే సో ఈ చిన్న చేంజెస్ పైన రాయల్ ఎన్ఫీల్డ్ పనిచేస్తుంటే ఈ బండి ఇంకా చాలా అంటే చాలా బెటర్గా మార్కెట్లో అవుట్ స్టాండ్ అయ్యేది బట్ స్టిల్ లైక్ ఈ బండి బెటర్గానే ఉంది పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఇంజన్ వైజ్ కానీ సో ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది అదేంటంటే ఇంజన్లో సో ఇది వెరీ న్యూ షేర్పా 450cc ఇంజన్ అండ్ ఈ ఇంజన్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ రోడింగ్ టార్క్ అవన్నీ ఉన్నాయి కానీ రియల్లీ చెప్పాలంటే ఇది మన ప్రతి ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే లాంగ్ స్ట్రోక్ ఉంటుంది కదా లాంగ్ స్ట్రోక్ ఇంజన్ కాదు వెరీ షార్ట్ స్ట్రోక్ ఇంజన్ అండ్ మనం ఒక 150 కిలోమీటర్స్ నడిపించగానే ఇంజన్ హీట్ అయ్యి దీనికి వెళ్ళి ట్యాపెట్ నాయిస్ వస్తుంది ట్యాపెట్స్ అంటే పైన ట్యాపెట్స్ ఉంటాయి అండ్ ఈ ఇంజన్ హెడ్ అంటే కొత్త ఇంజన్ హెడ్ ఓపెన్ చేసి ట్యాపెట్స్ టైట్ చేయడం అన్నది అది టెక్నికలీ విచ్ ఈస్ నాట్ ఎ గుడ్ ఐడియా బేసిక్గా దీనిలో సెమీ సింథటిక్ ఇంజన్ ఆయిల్ యూజ్ చేస్తారు దానివల్ల కూడా ఇష్యూ రావచ్చు ఒకవేళ మనం ఫుల్లీ సింథటిక్ గ్రేడ్ ఇంజన్ ఆయిల్కి తీసుకుపోతే ఆ ట్యాపెట్ నాయిస్ తగ్గొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా బట్ వాట్ ఈజ్ రియాలిటీ అన్నది మనం చేంజ్ చేసిన తర్వాతనే తెలుస్తుంది సో ఇప్పటి వరకు నా హిమాలయన్ 450లో నేను అబ్జర్వ్ చేసిన డీప్గా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నమాట సో చిన్నవే మనం కూడా చేంజ్ చేసుకోవచ్చు అవి ఒకవేళ చేంజెస్ అయిన ఉంటే అంటే బండితో రావడమే ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఉద్దేశంలో పెట్టుకొని చేంజ్ చేసి తీసుకొచ్చుంటే ఇంకా మంచిగా ఉంటుండే
దట్స్ ఇట్. సో మనది సర్వీస్ కూడా అయిపోయింది. ఇక రేపు మన రైడ్ స్టార్ట్ కాబోతుంది. అండ్ సర్వీస్ బిల్ చూసి అయితే నేను బాగా హ్యాపీగా ఫీల్ అయినా, బికాజ్ 1800 రూపీస్ 450cc బండికి 1800 రూపీస్ సర్వీస్ బిల్ కావడం అంటే ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ థింగ్. ఇట్స్ అ వెరీ వెరీ పాకెట్ లైట్ బైక్. సో పదండి ఇక మనం బైక్ తీసుకొని మన ఇంటికి బయలుదేరదాం. సో గైస్ అదనమాట ఈరోజు బ్లాగ్. హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ అంతా మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని చెప్పి అనుకుంటున్నా. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టికెట్ అడా బాయ్, జై హింద్.